8వ చాప్టర్ రాశానండి. హ్మ్. అసలు ఆమె మహాలక్ష్మీదేవి అమ్మవారి ప్రసాదం. హ్మ్. అంటే మహాలక్ష్మీదేవి అంటే ఈ బుక్ రాసేటప్పుడు నాకు అది నేను చెప్పాను కదా! ప్రతి బుక్‌లో ఇట్లా కనిపిస్తుందని. హ్మ్. ఈ బుక్ రాసేటప్పుడు మహాలక్ష్మీదేవి అమ్మవారు స్వామిని ప్రశ్నిస్తారన్నమాట. హ్మ్. నాకిప్పుడు అక్కడికి నా వరప్రసాద్ అని ఒక ఆమెను పుట్టించి నీకు సేవలు చేయాలని ఉంది హ్మ్. అని ఆమె అడిగితే, అదేంటి నువ్వు ఆల్రెడీ నాకు అన్ని సేవలు చేస్తున్నావు కదా! హ్మ్. స్త్రీ సతిగా హ్మ్. అని స్వామివారు అడగటం. హ్మ్. మీరెప్పుడు పురుష పక్షపాతే. హ్మ్. మీరా 12 మంది ఆళ్వార్లలో 11 మంది పురుషులే. ఒక్క గోదాదేవి హ్మ్. భూదేవి అంశం మాత్రమే మీకు హ్మ్. స్త్రీ ఆళ్వార్లు. హ్మ్. ఇట్లా ప్రతి చోట మాకు ఇట్లా చేస్తున్నాం అని అంటే వాళ్ళ హ్మ్. సంభాషణ. సంభాషణ హ్మ్. అది నాకు కనిపిస్తూ ఉంటే అప్పుడు రాసుకుంటూ వచ్చానండి. హ్మ్. మీరు కరెక్ట్ రైట్ టైంలో అడిగారు. హ్మ్. యాక్చువల్‌గా ఇప్పుడు స్వామివారు ఇప్పుడు రాసిన చాప్టర్‌లో హ్మ్. స్వామివారు తరిగొండకి ఆమెను చూడటానికి వస్తుంటారు. కానీ ఆమెతో మాట్లాడరు. తన చూపులతోనే ఆమె జ్ఞానాన్ని ప్రసాదిస్తూ ఉంటారు. అంటే ఒక ఆంజనేయ స్వామి విగ్రహం ఉందండి. మన అక్కడ లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్‌లో. హ్మ్. ఆ విగ్రహం బ్యాక్ సైడ్ ఒక గుహ ఉంది. హ్మ్. హ్మ్. గుహ మార్గం ఉంది. హ్మ్. అక్కడి నుంచి స్వామివారు వచ్చేవారు. హ్మ్. అంతవరకు వచ్చింది. హ్మ్. ఇంకా దీని తర్వాత నెక్స్ట్ ఫర్దర్‌గా పుష్పగిరి పీఠాధిపతి రావటం అయన్నీ కొద్దిగా మళ్ళీ రాయాలి ఇప్పుడు. హ్మ్. ఇప్పుడు ఆమె విద్యాభ్యాసం అయన్నీ అయిపోయి స్వామివారు రావటం వరకు వచ్చిందండి. ఇంకా నెక్స్ట్ వచ్చే దాంట్లో ఆమె ఆమె తిరుమల రావటము, హ్మ్. అక్కడ ఆవాసం ఏర్పాటు చేయటము, హ్మ్. స్వామివారే అమ్మవారికి చెప్పి ఆమెను కిందకు పంపించి ఆవాసం ఏర్పాటు చేయటం. హ్మ్. ఆ తర్వాత ఆమె అక్కడ తులసివనం ఏర్పాటు చేయటం. హ్మ్. అకారం దీక్షితులని ఆయన విస్తరాకులేయటం. హ్మ్. తర్వాత ఆమె మళ్ళీ తుమ్మరకోనకి వెళ్ళిపోవటం. హ్మ్. తుమ్మరకోనలో స్వామివారు ప్రత్యక్షంగా రోజు వెళ్ళి ఆమెను కలవటం. హ్మ్. అయితే అప్పుడు వెంకటాచల మహాత్మ్యం రాయటం. హ్మ్. తిరుమలలో మళ్ళీ ఆమె ప్లేస్‌కి రావటము. హ్మ్. అన్నదానం చేయటము. ఈ ఆమె రాసినయన్నీ మొత్తము వీళ్ళు తీసుకొని హ్మ్. బయట ప్రింటౌట్లు చేపిచ్చి చేయటము. హ్మ్. ఆమె రాసిన కీర్తనలు, స్వామి ఆమె ఇంటికొచ్చి భాగవతం వినటము. హ్మ్. ఇవన్నీ వస్తాయండి. నెక్స్ట్ తర్వాత ఆమె బుక్ పేరు గూడా మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ సాఫల్య జీవిత చరితము అని రాపిచ్చారండి స్వామి.